అందరికీ నమస్తే అండి. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారికి సంబంధించి నిన్న ఉదయం నుంచి జరుగుతున్న ప్రచారం, ఇదంతా కూడా మనం ఫాలో అయ్యాం కదా. మొన్న హైదరాబాద్ శివార్లోని మొయినాబాద్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారికి సంబంధించిన ఫామ్ హౌస్లో ఈ నిషేధిత మాదక ద్రవ్యాల పార్టీ జరగడం, దాని మీద పోలీసులు దాడి చేయడం, 10 మందిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళకి టెస్టులు చేయడం, వాళ్ళలో 6గురికి పాజిటివ్ రావడం, ఇదంతా మనం చూసాం. ఫస్ట్ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారికి నెగిటివ్ వచ్చింది, ఆ తర్వాత పాజిటివ్ వచ్చింది. వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళలో ఒక 3గురికి కోర్టు రిమాండ్ విధించింది. పోలీసుల మీద కాల్పులు జరిపారు కాబట్టి ఈ పైలట్ రోహిత్ రెడ్డి అండ్ రితేష్ రెడ్డి అండ్ పోలీసుల మీద కాల్పులు జరిపిన వ్యక్తి, వీళ్ళు 3గురికి కూడా కోర్టు రిమాండ్ విధించింది 14 రోజులు. మిగిలిన వాళ్ళందరినీ కూడా స్టేషన్ బయట నుంచి బయటకు పంపించారు. ఇక్కడ ఒక కీలకమైన అంశం మనం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ గారి గురించి ఒక కీలకమైన పాయింట్ మనం ప్రస్తావించాలి. నిజంగా ఆయనకు ఒక పెద్ద రిలీఫ్ అనుకోవాలి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి మీద ఇటువంటి మరకలు వచ్చినప్పుడు అతని మీద నమ్మకం ఉంచాల్సింది, అతన్ని నమ్మాల్సింది ఫస్టు ఆ నియోజకవర్గ ఓటర్లు, ఆ నియోజకవర్గ ప్రజలు, ఆ తర్వాత ఆ నాయకుడి అభిమానులు, అనుచరులు, ఆ తర్వాత ఆ పార్టీ నాయకులు, పార్టీ అధిష్టానం, ఆ తర్వాతే మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళని. మీడియాని ప్రతిపక్షాలని పక్కన పెట్టారు. మీడియాది ఏముంది, గాలి ఎటువైపు ఉంటే అటువైపు చెప్తుంటారు. మీడియాని పక్కన పెట్టేయచ్చు, సోషల్ మీడియాని పక్కన పెట్టేయచ్చు, అండ్ ప్రతిపక్షాలని వదిలేయచ్చు, ఉన్నవి లేనివి అన్నీ చెప్తారు. ఫస్ట్ ఆ ప్రజాప్రతినిధిని నమ్మాల్సింది ఆ స్థానిక ప్రజలు, ఆ నియోజకవర్గ ప్రజలు, ఓటర్లు, ఆ తర్వాత అతని అభిమానులు, అనుచరులు, ఆ తర్వాత అతని పార్టీ. ఈ విషయంలో పుట్ట మహేష్ గారికి 90% అబోవ్ మద్దతు లభించిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నిన్న రాత్రి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. సాధారణంగా ఈ ఇన్సిడెంట్ రిలీజ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ఈజీగా కామెంట్స్ చేసేస్తారు. నిన్ను మేము నమ్మవు, నువ్వు అలాంటోడివి, నువ్వు ఇలాంటోడివి, నిన్ను నమ్మి ఓటేసాం, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అంటారు. కానీ మహేష్ గారికి అటువంటి నెగిటివ్ కామెంట్లు రాలే. వీ సపోర్ట్ యూ అన్నా, నీ గురించి మాకు తెలుసు, నీకు మేము సపోర్ట్గా ఉంటాం అని చెప్పి 90% అబోవ్ అటువంటి పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఎందుకు ఆ కామెంట్లు ఏమొస్తున్నాయి అనేది చూస్తూ కారణం కూడా చెప్తా. అసలు ఎందుకు ఆయన మీద జనం ఇంత నమ్మకంగా ఉన్నారనే కారణం కూడా చెప్తాను. చూడండి, ఫస్ట్ నిన్న ఆయన రిలీజ్ చేసిన వీడియో ఇది. దీని కింద కామెంట్లు చూడండి, 399 కామెంట్లు వచ్చాయి. ఇందులో ఇప్పటి వరకు ఏలూరులో మేము చూసిన ఎంపీల్లో బెస్ట్ మీరు, ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతారని అనుకుంటున్నాం. మీ మీద మాకు నమ్మకం ఉందన్న, మీరు ఏ తప్పు చేయరని, ఏలూరు జిల్లాకు దొరికిన అరుదైన నాయకుడు మీరు అని. ఇప్పుడు ఎన్ని చెప్పి ఏం ఉపయోగం, జరగవలసిన చోటు జనంలోకి వెళ్ళింది. నో వర్రీస్ సార్, ఫస్ట్ మీడియాను కంట్రోల్ చేయాలి. ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. 100%. నేను నన్ను చేసిన వీడియోలో కూడా అదే చెప్పా, ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. ఏ పొలిటీషియను, ఏ మీడియా వాడు, ఏ జర్నలిస్టు లేదా ఏ నాయకుడు ఎవడు కూడా పతివ్రత కాదు. ఎవరికి ఉండాల్సిన పర్సనల్ లైఫ్, ఎవరికి ఉండాల్సిన డార్క్ లైఫ్, ఎవరికి ఉండాల్సిన చీకటి జీవితం వాళ్ళకు ఉంటుంది. నానేనికి రెండో వైపు ముసుగు బతుకు ఒకటి ఉంటుంది. అది కొన్నిసార్లు బయటకు వస్తుంది, కొన్నిసార్లు బయటకు రాదు. ఇక్కడ ఎంపీ గారు తప్పు చేశారా లేదా, నిజంగా అక్కడ నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే, ఆయనకు జనం మద్దతు ఎలా ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆయన అభిమానుల మద్దతు, ఆయనకు జనం మద్దతు పుష్కలంగా ఉంది. సార్ మీ మీద మాకు నమ్మకం ఉంది సార్, మీరు ఏ తప్పు చేయరని, ఏలూరు జిల్లాకు అరుదుగా దొరికిన కోహ్నూర్ డైమండ్ సార్ మీరు ప్రజల మనిషి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీలాంటి మంచి వ్యక్తిపై ఇలాంటి వార్తలు రావడం బాధాకరం. మీరు మంచి వ్యక్తిత్వం ఉన్న విద్యావేత్త, మీ విషయంలో ఎవరికి అనుమానం లేదు సార్, మీరు ధైర్యంగా, మీరు మచ్చలేని మనిషి సార్, మీరు తప్పు చేశారంటే ఎవరు నమ్ముతారు? మీడియాలో వచ్చిన వార్తలు నిజం కాకూడదని కోరుకుంటున్నా. మిమ్మల్ని దగ్గరగా చూశాను సార్, మీలాంటి నాయకుడు ఏలూరుకి అవసరం. ఇక్కడ కమ్యూనిటీని పక్కన పెట్టేస్తే మీరు ఏ తప్పు చేయరని ఆ నమ్మకం మాకు ఉంది సార్, మంచి విలువలు కలిగిన వ్యక్తి. ఇలా మీరు చూడండి, వీ ట్రస్ట్ యూ, హోప్ యూ విల్ కమ్ యాజ్ స్ట్రాంగ్ అన్న మహేష్ గారు పేటీఎం బ్యాచ్ మార్కెట్లో ముసుగేసుకొని కూర్చుంది అంటే, మీరు ఇక్కడ కామెంట్స్ చూడండి. వీ స్టాండ్ విత్ మహేష్ కుమార్ గారు, డోంట్ వరీ, బీ స్ట్రాంగ్, కమ్ బ్యాక్, జై మహేష్ అన్న. అంటే మీరు కామెంట్లు ఒకసారి చెక్ చేయండి. 399 కామెంట్లలో మోర్ దాన్ 90% కామెంట్లు ఆయనకు పాజిటివ్గానే వచ్చాయి. ఆ వీడియోని మీరు ఇన్స్టాలో చూసినా, ట్విట్టర్లో చూసినా, ఎక్కడ చూసినా సరే ఆయనకు పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. సాధారణంగా
సోషల్ మీడియాలో ఇటువంటి వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆ వార్త మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న సమయంలో ఎవరైనా సోషల్ మీడియాలో ఆయన కనిపించినప్పుడు దుమ్మెత్తిపోస్తారు. నువ్వు అలాంటోడివి ఇలాంటోడివి అని చెప్పి విపరీతంగా తిడతారు. ఈజీగా సిల్లీగా కామెంట్ పెట్టేస్తారు. వ్యక్తిత్వ హననం చేస్తూ కామెంట్ పెట్టేస్తారు. కానీ పుట్ట మహేష్ గారి మీద అటువంటి కామెంట్లు రాలా. 90% అబోవ్ పాజిటివ్ కామెంట్లు వచ్చాయి. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన చాలా సౌమ్యుడు, చాలా అంటే సున్నిత మనస్కుడు ఒక రకంగా, అండ్ వివాదరహితుడు, అండ్ ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. అంటే నో కాంట్రవర్సీస్, నో కరప్షన్. తను ఉన్నా లేకపోయినా తన సిస్టమ్, ఏలూరు పార్లమెంట్లో తన సిస్టమ్ రన్ అయ్యేలా చేస్తాడు. 24/7 తన ఆఫీస్లో ఎవరో ఒకరు అందుబాటులో ఉంటారు. ఎవరికైనా ఏదైనా కావాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి పెడతారు. ఇట్లా ఆయన ఎంపీగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మేబీ పర్సనల్ లైఫ్లో ఒక మార్కు వచ్చింది, దాన్ని తుడుచుకోవడం పెద్ద కష్టమేం కాదు. దాన్ని వ్యవస్థలు వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు, పొలిటికల్గా ఆయన చూసుకుంటాడు. కానీ ఈ టైంలో ఆయనకు అండగా నిలవాల్సిన ప్రజలు, అభిమానులు, అనుచరులు ఆయనకు 100% అండగా నిలబడ్డారు. అది అత్యంత అరుదైన గెలుపు ఒక రకంగా. అంటే మేబీ నేను అలా చెప్తున్నానని వైసీపీ వాళ్ళు లేదంటే ఆయన రాజకీయ ప్రత్యర్థులకు నచ్చకపోవచ్చు. కానీ ఏ నాయకుడికైనా సరే వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళ అభిమానులు, వాళ్ళ అనుచరులతో పాటు ఆ నియోజకవర్గ ప్రజలు అతన్ని నమ్మారు, అతన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే అంతకన్నా మంచిది ఇంకేం కావాలి? సో అందుకే పుట్ట మహేష్ గారికి పెద్ద రిలీఫ్ అనమాట ఈ విషయం. సో అంత పెద్ద మరక నుంచి ఆయన వీడియో రిలీజ్ చేయడం, దానికి ఇలా కామెంట్స్ రావడం. సో దానికి కారణాలు ఏంటంటే అదే చెప్తున్నాను కదా, ఈ 22 నెలలుగా ఎంపీగా ఆయన అసలు కాంట్రవర్సీస్ అనేవి లేవు. సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటాడు. మీటింగ్స్కి వస్తాడు, ఫీల్డ్లో తిరుగుతుంటారు, రకరకాల రివ్యూలు చేస్తుంటారు, చాలా సాఫ్ట్గా డీల్ చేస్తుంటారు, అందుబాటులో ఉంటారు, ప్రజా దర్బార్ నిర్వహిస్తారు, కాంట్రవర్సీస్ లేవు, అండ్ కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఎవరితో ఉండవు, ఈగోస్ ఉండవు, అండ్ నియోజకవర్గంలో ఉన్నంతసేపు కూడా మ్యాక్సిమం టైం ఇస్తారు అఫీషియల్స్కి అండ్ నాయకులకి, కేడర్కి, అందరికీ. అన్నిటికీ మించి అవినీతి ఆరోపణ లేదు. ఒక ప్రజాప్రతినిధి అధికార పార్టీలో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు చాలామంది మీద వస్తాయి, కానీ ఈయన మీద అటువంటి ఆరోపణలు లేవు. సో అందుకే పుట్ట మహేష్ గారికి ఇంత సపోర్ట్ వస్తుందన్నమాట. ఏలూరు పబ్లిక్ నుంచి, ఏలూరు పార్లమెంట్ ఓటర్ల నుంచి ఇంత సపోర్ట్ వస్తుంది. అందుకే పార్టీలకు సంబంధం లేకుండా చాలామంది అటువంటి పాజిటివ్ కామెంట్లు చేశారు. అలా రావడం ఖచ్చితంగా ఒక అరుదైన గెలుపు. థ్యాంక్ యూ.